ఎస్ఎస్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గ్రహస్థితి మనం చూద్దాం. కుజుడు మేషరాశిలో, గురుడు వృషభ రాశిలో, రవి మిథున రాశిలో, శుక్రబుధులు కర్కాటక రాశిలో, కేతువు కన్యా రాశిలో, శని కుంభరాశిలో వక్రించి మేనంలో చక్కగా రాహు ఉండడం అనేటటువంటిది జరిగింది. ఏలినాటి శని ప్రభావం అత్యధికంగా ఉంది కాబట్టి ఎన్ని పనులు ఎంత ఉన్నప్పటికీ కూడా మీకు మనస్సు అనేటటువంటిది తృప్తి రాదు. తర్వాత ఆందోళనగా ఉంటుంది. మరి గత వారాలతో మనం కనుక పోల్చుకుంటే ఈ వారం మనం మెరుగ్గని చెప్పాలి. క్రమేపీ ఏలినాటి శని దోషం అనేటటువంటిది కొద్దిగా పోతుంది. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు చక్కటి రాణింపు ఉంటుంది. మీరు అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా జాగ్రత్తగా మీరు చదవాలి. మార్కులు తక్కువడానికి అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్ ఇలాంటి డిస్ట్రాక్షన్స్కి లోనయ్యి మీరు వచ్చినటువంటి అవకాశాలు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రైతులు ఉంటారు, ఈ కుంభరాశి రైతులు, వాళ్ళు చక్కటి పంటను పెంచుతారు. ఈ అధికమైనటువంటి లాభాలు వీళ్ళు తీర్చడం జరుగుతుంది. కారణం ఏంటంటే వీళ్ళు చక్కగా అగ్రికల్చర్ ఆఫీసర్లని వాళ్ళందరినీ కూడా అడిగి సలహాలు తీసుకొని పనిచేయడం అనేటటువంటిది జరిగిందనమాట. ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. అయితే ఈ యొక్క వివాహాలు కానటువంటి వాళ్ళకి మాత్రం వివాహాలు అవడానికి ఇంకా చాలా టైం మనకి పడుతుందన్నమాట. కాబట్టి ఇది అది అని లేదు. ఈ యొక్క కుంభరాశి వారు ఎంత మంచిగా వెళ్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట మనకి అడ్డంకి అనేటటువంటిది కుంభరాశి వారికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎంతకాలం మనకి పనులు అవడం లేదని బాధపడుతున్నటువంటి కుంభరాశి వాళ్ళంతా కూడా మీకు పనులు కదిలినాయి, పనులు ముందుకు వెళ్తున్నాయి, కొత్త ప్రాజెక్ట్స్ మీకు రావడం జరుగుతున్నాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలలో బాధపడితే మీరు అవన్నీ కూడా సుఖాంతమయ్యడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన కాస్త మనస్సు అంతా కూడా ఆందోళనకరంగా ఉన్న ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి సదృశమైనటువంటి ఆలోచనలు మీకు వచ్చినప్పటికీ కూడా వాటిని ఢీకొని మీరు ఈ కుంభరాశి వాళ్ళు ముందుకెళ్తారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు చక్కగా గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మడికి దానం చేయండి. అదేవిధంగా ఈ యొక్క గురు హోమము మనం ఏం చేసుకోవాలంటే లింగ భైరవి అంటే త్రిపుర భైరవి యొక్క హోమాన్ని మనం ఇంట్లో జరిపించుకోవడం ద్వారా పేదవాళ్ళకి మనకి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది.